జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు కాకినాడ జిల్లా వ్యాప్తంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరాముని పూజిత పవిత్ర అక్షింతలు వితరణ చేపడుతున్నట్లు కన్వీనర్ రవిశంకర్ పట్నాయక్ తెలిపారు. కాకినాడ వెంకట్ నగర్లో అయోధ్య శ్రీరాముని పూజిత పవిత్ర అక్షింతలు జిల్లాలోని అన్ని మండలాలు గ్రామాలకు పంపిణీ చేసే నిమిత్తం నాయకులు పవిత్ర అక్షింతల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులంతా తలపై పవిత్ర అక్షింతలు పెట్టుకుని గ్రామ వీధిలో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు రవిశంకర్ పట్నాయక్, గళ్ల సుబ్బారావు, శ్రీకృష్ణవాణిలు మీడియాతో మాట్లాడుతూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విశ్వ హిందూ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు అయోధ్య శ్రీరాముని పూజిత పవిత్ర అక్షింతలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో గరిమెళ్ల అన్నపూర్ణయ్య శర్మ, మద్దూరి శ్రీరామచంద్రమూర్తి, రవివర్మ, ఉదయ భానుజీరావు, రెడ్నం రాజా, డాక్టర్ గరికపర్తి నమశివాయ, నాగమణి, పాలూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఇంట్లోనూ కూడా మరి ప్రతి హిందువు కూడా ఈ శ్రీరామ జయమంత్రాన్ని పఠిస్తూ జనవరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా ఈ అక్షతల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కార్యకర్తలు అందరూ కూడా పంపిణీ చేస్తారు. అందరూ కూడా వీటిని పవిత్రంగా పరమ పవిత్రమైనటువంటి ఈ అక్షతల కార్యక్రమం అందరూ కూడా తమ తమ ఇళ్లలో ఉంచుకొని పూజాధికారులు నిర్వహించి అందరూ కూడా జయం పొందాలని కోరుతున్నాను. అలాగే మరి ఆ మన ప్రత్తిపాడులో నిర్మాణంలో ఉన్నటువంటి శ్రీరామనామ క్షేత్రం, అదే ఆంధ్ర భద్రాద్రి, అక్కడ కూడా ఈ అక్షతల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి ఊరికి, ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండలంలో కూడా ఈ అక్షతల్ని అందరూ కూడా స్వీకరించి మరి మీ దైనందిన కార్యక్రమాల్లో మీ జీవితాల్లో ఆనందాన్ని సమకూర్చుకోవాలని కోరుతున్నాను. అలాగే అయోధ్య చిత్రపటం తర్వాత మరి వారికి కరపత్రాలను కూడా అందజేయడం జరుగుతుంది. మరి ఈ 4 రోజులు కూడా ఈ నెలాఖరు వరకు కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ అని విజయ మహామంత్రంతో దీన్ని మనం గుళ్ళో పూజలు చేసి అప్పుడు ఆ పవిత్రమైన నక్షత్రాలని ఇదే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఇదే మంత్రాన్ని మనం చదువుకుంటూ ఇంటింటికి కూడా శ్రీరాముని యొక్క వైభవాన్ని ఈ అక్షతల్ని తీసుకెళ్ళి అందజేయాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసిన వారు అందరూ కూడా మరి రాముల వారి యొక్క ఆలయాల్లో కమిటీ మెంబర్స్గా ఉన్నవారు, అలాగే వార్డు మెంబర్సు అందరూ కూడా ఉన్నారు. మరి విశ్వ హిందూ పరిషత్ ద్వారా ఈ కార్యక్రమం చేయటం చాలా మాకు పవిత్రమైన కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది.